ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. రైట్. అంటే కొందరు నాకు అంటే స్టాక్ మార్కెట్ గురించి ఇట్లా అడిగినప్పుడు చెప్పింది ఏంటంటే, పెట్టి మర్చిపోవాలబ్బా! అప్పుడే నీకు డబ్బులొస్తాయి మార్కెట్‌లో. ఊరుకూకే ఇట్లా నిలబడి అట్లా తొంగి చూస్తే రాదు అనే మాట చెప్పారు. కరెక్టేనా అది? అంటే పెట్టి మర్చిపోవటం అనేది ఒకటండి సైకాలజీ. కానీ ఎందులో పెడుతున్నావు? చూసుకోవాలి. అదే చూసుకోవాలి. అదే అట్లా. ఎందుకంటేనండి ఇప్పుడు మీకు సెక్టార్ రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుందండి. అవును. ఏ సెక్టార్ ఇప్పుడు బాగుందనేది కూడా చూసుకోవాలండి. ఒకప్పుడు ట్రెడిషనల్ సెక్టార్స్ ఉండే. ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చేసినాయి. డ్రోన్స్ అని, అలాగే ఏఐకి సంబంధించి, డేటాకి సంబంధించి, క్లౌడ్కి సంబంధించి, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి, అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి సంబంధించి ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా చాలా అగ్రిమెంట్ ఎంఓఎస్ చేసుకుంటుంది బయట. సో ఇవి చూసుకుంటూ ఉండటం మంచిదండి. ఇప్పుడున్న టైంలో ఏంటంటే ఎస్ మనం ప్రిపేర్ అవ్వాలి మెంటల్గా, లాంగ్ టర్మ్ పెట్టాలని. కానీ ఏ స్టాకులు కూడా మనం పెడతాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మీరు సిక్లికల్ సెక్టార్స్ పెట్టి మర్చిపోయారు అనుకోండి, 10 ఏళ్ల తర్వాత కూడా రిటర్న్ అదే ఉంటుంది. స్టీల్ కంపెనీస్ పెట్టారు. స్టీల్ కంపెనీస్ 8-9 సంవత్సరాలు పెర్ఫార్మెన్స్ ఉన్నా మీరు పెట్టిపోయి 8 ఏళ్ల తర్వాత మర్చిపోయి మళ్ళీ చూసుకుంటే అక్కడే ఉంటుంది. నేను ఎక్కడ ఉన్నానంటే ట్రెడ్మిల్ మీదే ఉంటాం. ట్రెడ్మిల్ మీద వాకింగ్ చేస్తే ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళమండి, అక్కడే ఉంటాం. అలసిపోతాం, చెమటలు పడితే ఏదో చేసాం అనుకుంటాం. డెస్టినేషన్ అయితే వెళ్ళం కదండి. సో స్టాక్ పెట్టేటప్పుడు కూడా సిక్లికల్ సెక్టార్లో పెడుతున్నామా, గ్రోత్ సెక్టార్లో పెడుతున్నామా, అది ఇంపార్టెంట్ అండి. సో అది పెట్టి ఎస్ మీరు అన్నది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మైండ్ సెట్ ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి. మనం లాంగ్ టర్మ్కి అయితే పెట్టాలి. ఇది 5 years 10 years ఒక డెకేడ్కి మనం ప్లాన్ చేసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ అండి. ఓకే, చేసుకుని ఇంకా దాన్ని బట్టి సంవత్సరానికి ఒకసారి చెక్ చేసుకోవాలా లేదంటే ఎట్లా? మనం ఏంటంటే అట్లీస్ట్ ఇయర్లీ మీరు అన్నట్టు ఇప్పుడు గ్రోత్ దాంట్లో పెట్టేస్తామండి, కానీ అది అవ్వకపోవచ్చు. మీరు అన్నట్టు పెన్నీ స్టాక్ అవ్వచ్చు. గ్రోత్ అనేది ఏంటంటే మనకి నెంబర్స్, అగైన్ నెంబర్స్, అది క్వార్టర్లీయో ఇయర్లీయో ఒకసారి మనం చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ ఎట్లా ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్కి ఎలా ఉన్నాయని చూసుకోవచ్చు. లేదు క్వార్టర్ అట్లీస్ట్ అది రీజనబుల్లే కదండి. అంతేగాని ఎవ్రీ 1 hourకి నేను మొబైల్ చూసుకుంటా. ఇంకోటి చూసిన వాళ్ళు ఏమన్నా చేయగలరా? స్టాక్ ని పెంచడం, కిందకి చేయడం ఏమీ చేయలేరు. మరి ఎందుకు చూస్తారంటే మీరు సొంతంగా చేసుకోవాలా, మీలాంటి ఫండ్ మేనేజర్లకు ఇవ్వాలా? అంటే ఒకటండి, మీకు నాలెడ్జ్ ఉంది, కొంచెం దాని మీద అవగాహన ఉంది, టైం ఉంది, అప్పుడు డెఫినెట్గా మీరు చేసుకోవచ్చు. లేదు మనకి టైం లేదు, నాలెడ్జ్ తక్కువ ఉంది, లేదు నేను మనీ హ్యాండ్లింగ్ సైకాలజీలో పూర్ ఉన్నాను, అలాంటప్పుడు ఎవరిదన్నా మనం ఫైనాన్షియల్ అడ్వైజర్ హెల్ప్ తీసుకోవడం అనేది సజెస్టబుల్ అండి. సో అది మంచిదండి ఇప్పుడు కూడా. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది ఇప్పుడు ఎస్పెషల్లీ మీరు ఏదన్నా ఒక వస్తువు అమ్మారండి, దానికి లాభం వస్తుంది అంటే వేర్ యు ఆర్ గెట్టింగ్ ఏ మనీ. కానీ ఇక్కడ మనం డైరెక్ట్గా ఒక కమోడిటీతో డీల్ చేస్తాను. మీరు ఒక బంగారంతో అమ్మారు, మీకు డబ్బులు వస్తున్నాయి. ఇక్కడ అలా కాదు కదండి, మీరు డబ్బుతోనే డబ్బును సృష్టించాలి. కరెక్ట్, అంతే కదా. సో హ్యాండ్లింగ్ ఆఫ్ మనీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇంకోటి ఫాలింగ్ ఆఫ్ నైఫ్, అంటే మీకు మార్కెట్లో పడుతున్నప్పుడు దాన్ని మీరు పట్టుకోవటం రాలేదనుకోండి, నైఫ్ని పట్టుకునేటప్పుడు ఫాలింగ్ చేతులు కోసిపోతాయి. అంటే అలాగే మన మార్కెట్లో పడేటప్పుడు బిహేవియర్ ఎలా ఉండాలి, పెరిగేటప్పుడు బిహేవియర్ ఎలా ఉండాలి, లాంగ్ టర్మ్ అప్పుడు ఎలా ఉండాలి, షార్ట్ టర్మ్ పొజిషన్స్ తీసుకుంటే ఎలా ఉండాలి, ఇవన్నీ తెలిసి ఉండాలండి. తెలుసుంటే పర్వాలేదు, తెలియపోతే మళ్ళీ సొంత నిర్ణయాల్లో ఇబ్బంది పడుతుంది. నేను చేయలేదు అది. సరే సార్, నాకు మంచి 5 అవగాహన అయితే వచ్చింది. ఇప్పుడు కొంచెం భయం కూడా పోయింది. ఓకే బాగుంది స్టాక్ మార్కెట్ అని ఫీలింగ్ వచ్చింది సార్. ఇప్పుడు నా దగ్గర 1 లక్ష రూపాయలు ఉన్నాయి సార్. నాకు ఒక మోడల్ పోర్ట్ఫోలియో అంటే ఏ స్టాక్స్ లో పెట్టాలి, ఏ సెక్టార్ లో పెట్టాలి, ఇట్లాంటి వాటిని విభజించి దేంట్లో ఎంత పెట్టాలి, లైవ్ లో అని చెప్పగలరా? మనం ఉన్నామండి, సపోజ్ 1 లక్ష రూపాయలు పెట్టారు, ప్రిఫరబుల్లీ 5 సెక్టార్లో పెట్టుకోవడం మంచిది, రైట్? అంటే 20,000 పెట్టుకోవడం మంచిది. ఇందులో కూడా ఒకటి ఆల్రెడీ ప్రూవెన్, ఇప్పుడు బ్యాంకింగ్ తీసుకున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను. బ్యాంకింగ్ లో పెద్ద బ్యాంక్స్ ఉన్నాయి, అలాగే గ్రోయింగ్ బ్యాంక్స్ ఉన్నాయి, రైట్? పెద్ద బ్యాంక్స్ లో ఒక 10,000, ఒక సెక్టార్ నుండి 2 స్టాకులు, అంటే మన ఐడియల్ పోర్ట్ఫోలియో 8 స్టాకులు, 10 స్టాకులు చాలండి. టూ మచ్ డైవర్సిఫికేషన్ కూడా ఇబ్బంది అండి. అంటే కొంతమంది ఏం చేస్తారు తెలుసా అండి, ఇందులో చాలా ఉంటుంది. మేము నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ చూస్తాం కదండి. ఒకళ్ళు 1 లక్ష రూపాయలతో 40 స్టాకులు కొంటారు. వాని పోర్ట్ఫోలియో వాళ్ళ చూసుకోవడానికి వాళ్ళకే అర్థం కాదు. 5 స్టాకులు, 2 స్టాకులు, ఇదొకటి. కొంతమంది ఏం చేస్తారు, 1 లక్ష రూపాయలు తీసుకెళ్ళి ఒకే స్టాక్ లో పెడతారు. ఇదొక టైప్ ఆఫ్ ఉంటది. వారెన్ బఫెట్ తాత చెప్పాడుగా, డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని. అంటే సో ఇలా ఎక్స్ట్రీమ్స్ ఉంటాయండి. ఎక్స్ట్రీమ్కి పోకుండా ఒక ఐడియల్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటే మనకి మానిటరింగ్ ఈజీ,
Okay. అంటే ఇప్పుడు సెక్టర్ ఉందండి. ఎందుకు నేను సెక్టర్ అంటే సపోజ్ ఆటోమొబైల్ సెక్టర్ నేను పెట్టాను, Right. బ్యాంకింగ్ సెక్టర్ ఉంది, రైట్. తర్వాత టెక్నాలజీకి సంబంధించి సెక్టర్ ఉంది, లైఫ్ సైన్సెస్ ఫార్మా సెక్టర్ ఉంది. ఫార్మా సెక్టర్ ఈజ్ ఆల్వేస్ గుడ్ అండి. Wonderful. అంటే మేము కూడా ఇప్పుడు ఫార్మా అనేది కీప్ చేసుకుంటాం పోర్ట్ఫోలియోలో. అది మ్యూచువల్ ఫండ్స్ లోను ఫార్మా కీప్ చేసుకుంటాము, ఇందులో కూడా. ఎందుకంటే లైఫ్ సైన్సెస్ హెల్త్ కేర్ సెక్టర్ లో కంటిన్యూస్ గా మనకి డొమెస్టిక్ కన్జంప్షన్ ఉన్న సెక్టర్ అండి. ఇది ఇంపోర్ట్స్ మీద కన్నా కూడా ఎవర్ గ్రీన్. ఇటు మనకి ఎనీ కంట్రీ డిపెండెంట్ మన ఇండియా మీద ఫార్మా సెక్టర్ మీద. అంతే కదండి. ఇప్పుడు ఏపీ యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్, బల్క్ డ్రగ్స్ తీసుకున్నా, ఫార్మేషన్ తీసుకున్నా, ఇంజెక్టబుల్ తీసుకున్నా, మనం ఐటీ తర్వాత సెకండ్ ఎక్స్పోర్ట్ ఫార్మానే కదండి. మన కంపేరిటివ్ నేబర్ కంట్రీస్తో పోల్చుకుంటే కూడా మన రెగ్యులేషన్స్, మన ప్లాంట్ ఇన్స్పెక్షన్స్ ఎక్కువ అండి. యూఎస్ఎఫ్డి అప్రూవ్డ్ ప్లాంట్స్ ఎక్కువ మన దగ్గర. సో ఫార్మా సెక్టర్ అనేది స్టేబుల్. రెండోది హాస్పిటల్, హెల్త్ కేర్లో ఇవన్నీ వస్తాయి కదండి. ఈ బాస్కెట్ ఈ థీమ్ తీసుకుంటే హాస్పిటల్స్, మీరు ఒక హాస్పిటల్ చెప్పండి, మూసేసిన హాస్పిటల్. అసలు డే బై డే అవుతూనే ఉంటాయి. సో హాస్పిటల్స్, అలాగే డయాగ్నోస్టిక్స్. కోవిడ్ తర్వాత ఏం జరిగిందండి, ఒకటి హెల్త్ అంటే జనరల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం వెళ్తే డయాగ్నోస్ చేయించుకున్నాం. కోవిడ్ తర్వాత ఒక అవేర్నెస్, 2 అవేర్నెస్లు మారింది. ఒకటి ఫుడ్ ఇంటేక్ తీసుకునేది, చాలా మంది కొంచెం సప్లిమెంట్స్ తీసుకోవటము అలాంటిది పెరిగింది. రెండోది డయాగ్నోస్టిక్స్, 45 తర్వాత అట్లీస్ట్ ఒకసారి చేయించుకుందాం టెస్ట్లు, ఇయర్కి ఒకసారి చేయించుకుందాం. అంటే కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్ అయితే మ్యాండేట్గా చేపిస్తాయి వాళ్ళకి ఎంప్లాయీస్కి ఇయర్లీ వన్స్. అది ఒక హెచ్ఆర్లో వాళ్ళ ఒక పాలసీ ఉంటుంది కూడా చేపిస్తారు. మామూలుగా బిజినెస్ పీపుల్ కానీ సెల్ఫ్ ఎంప్లాయీస్ కానీ తక్కువ, ఇప్పుడు అట్లీస్ట్ చేయించుకుంటున్నారు. సో ఆ సెక్టర్ కూడా మనకు బూమ్ అవుతుంది. అంటే హెల్త్ కేర్ అనేది అది ఖచ్చితంగా మనం కొంచెం కన్జర్వేటివ్ సెక్టర్ అండి. సో అట్లా మనం ఏ సెక్టర్ తీసుకుంటాం అనేది కూడా ఇంపార్టెంట్ అండి. సో ఇట్లా 5 సెక్టార్లో తీసుకుని మనం ఒక 10 తీసుకోవచ్చు. లేదు మనం ఒక 3 సెక్టార్స్ తీసుకుంటాము, ఇంకొక 40% మిడ్ క్యాప్ లో మనం పెట్టుకోవచ్చు. ఇంకో 40లో 20 మిడ్ క్యాప్, 20 స్మాల్ క్యాప్కి వెళ్ళొచ్చండి. కాకపోతే మనకి ఖచ్చితంగా బిజినెస్ని అసెస్ చేసేటువంటి క్వాలిటీ ఉండాలండి స్మాల్ క్యాప్కి వెళ్తే. అంటే ఇది నిజంగా వెళ్తుందా, ఇందులో మార్జిన్స్ ఎంత ఉన్నాయి, మేనేజ్మెంట్ ఎవరు. స్మాల్ క్యాప్స్కి ఎస్పెషల్గా వెళ్ళినప్పుడు ప్రమోటర్స్ మనం చూసుకోవాలండి. ప్రమోటర్స్ ఎవరు, వీళ్ళ బ్యాండ్ విడ్త్ ఏంటి, వీళ్ళకి ఉన్న కెపబిలిటీస్ ఏంటి. ఇప్పుడు టెక్స్టైల్ కంపెనీ వచ్చి అలా సడన్గా రేపు నేను డేటా సెంటర్ ఓపెన్ చేస్తాను అన్నాడు అనుకోండి, అంటే అది అట్లీస్ట్ మనం చూసుకోవాలి కదండి. కామన్ సెన్స్ ఉండాలి, చూసుకోవాలి వీళ్ళు చేయగలరా లేదా అనేది చూసుకోవాలి. సో అట్లా అండి. ఇప్పుడు సపోజ్ మనకి ఒక 2020 కోవిడ్ తర్వాత ఏమైందండి, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మనకు వచ్చింది. అంటే ఎలక్ట్రానిక్స్ అవుట్ సోర్సింగ్ మనకి ఎక్కువ వచ్చింది, అంతే కదండి. సో అవుట్ సోర్సింగ్ మనకి ఎలక్ట్రానిక్స్ అవుట్ సోర్సింగ్ ఆ సెగ్మెంట్ లో ఉన్న 2 కంపెనీలు బాగా ఫ్లరిష్ అయినాయండి. అప్పటికి అవి మిడ్ కంపెనీస్ కూడా కావు. అందులో ఒకటి పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ అని ఒకటి ఉంది, అది 60 రూపాయలు ఉండేదండి. ఇట్ వెంట్ టు 9,000. మీరు చెక్ చేసుకోవచ్చండి, డేటా చెక్ చేసుకోవచ్చు. 60-65 రూపాయలది మార్కెట్ ఫాల్లో 37-38 వచ్చింది. వాళ్ళకి వెంటనే ఆ టైంలో మనకి ఈ అవుట్ సోర్సింగ్ రావటము, కంటిన్యూస్ కీప్ ఆన్ వాళ్ళు ప్రాఫిట్ పోస్ట్ చేయటము, స్టాక్ మరి. అలాగే టెక్సాన్ టెక్నాలజీస్ వాళ్ళు కూడా అంతేనండి, ఏ రిఫ్రిజిరేటర్స్ ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ చేస్తారు. అట్లా మన సెక్టార్ ఐడెంటిఫికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు బ్యాంకింగ్ సెక్టర్ అన్నాడు, దాంట్లో ప్రైవేట్ చేయాలా, గవర్నమెంట్ బ్యాంక్స్ చేయాలా? ఇక్కడ ప్రైవేట్ గవర్నమెంట్ కాదండి. ఇక్కడ ఏదైతే మీకు అంటే నెంబర్స్ ఏదైతే కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయో, అంటే ఈపీఎస్, పిఈ రేషియోస్, వాల్యుయేషన్స్, వాళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూసుకోవాలండి మనం. ఏమన్నా ఎర్నింగ్స్ ఏమైనా డౌన్ అవుతున్నాయా, ప్రాఫిట్స్ ఏమైనా తగ్గుతున్నాయా, ఇవన్నీ మానిటర్ చేసుకోవాలండి. అదేంటంటే జనరల్గా ప్రైవేట్ బ్యాంక్స్ కొద్దిగా అగ్రెసివ్గా ఉంటాయి. అంతే కదా. సో వాళ్ళ లోన్ బుక్ ఎంత ఉంది, డిపాజిట్ బుక్ ఎంత ఉంది, వాళ్ళు దేని నుండి ఎర్న్ చేస్తున్నారు. ఇప్పుడు బ్యాంకింగ్ లో కూడా క్రెడిట్ కార్డు నుండి ఎర్న్ చేసేది ఉంటుంది. అట్లానే వీళ్ళ ఎన్పిఎస్ ఎంత ఉంది, సో ఎన్పిఎస్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా, వీళ్ళ హౌసింగ్ లోన్ డిస్బర్స్మెంట్ ఎంత ఉంది, ఎంత టైంలో వీళ్ళు హౌసింగ్ లోన్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది బౌన్స్ అవుతున్నాయి, ఎంతమంది అవ్వట్లేదు, ఇవన్నీ కూడా మ్యాటర్స్. ఒక బ్యాంక్ పెర్ఫార్మ్ చేయాలంటే ఇవన్నీ కూడా మనం చూసుకోవాలండి. అది ప్రైవేట్ ఏమనండి, అది పబ్లిక్ సెక్టర్ యూనిట్.